అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఫస్ట్ లిస్ట్ తర్వాత టీడీపీ సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. టీడీపీ సెకండ్ లిస్ట్ వచ్చేసింది. 34 మందితో కూడిన టీడీపీ సెకండ్ లిస్ట్ వచ్చేసింది. లిస్టులో ఎవరెవరైతే ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారో చూద్దాం. శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి నరసన్నపేట నుంచి మనం చూస్తే బొగ్గు రమణమూర్తి ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆయన పేరు ఫైనల్ అయింది. దాని తర్వాత విశాఖపట్నం పార్లమెంటు స్థానంలో ఉన్న గాజువాక నుంచి మనం చూసుకున్నట్లయితే పల్లా శ్రీనివాసరావు ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దాని తర్వాత అనకాపల్లి పార్లమెంటు స్థానంలోనే మరొక నియోజకవర్గం చోడవరానికి సంబంధించి ఇక్కడ కేఎస్ఎన్ఎస్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. చోడవరం తర్వాత మనం చూస్తే అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి మరొక నియోజకవర్గం మాడుగుల నుంచి పైల ప్రసాద్ ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పత్తిపాడు నుంచి వరపుల సత్యప్రభ ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దాని తర్వాత అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న రామచంద్రాపురానికి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు. ఇక్కడి నుంచి రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. వాసంశెట్టి సుభాష్. దాని తర్వాత రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం రాజమండ్రి రూరల్ ఇక్కడి నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో టీడీపీ వ్యవస్థాపక సభ్యులు ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. దాని తర్వాత అరకు పార్లమెంటు స్థానం నుంచి మరొక నియోజకవర్గం ఉంది, అసెంబ్లీ నియోజకవర్గం రంపచోడవరం. ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి మిరియాల శిరీష ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మిరియాల శిరీష. దాని తర్వాత రాజమండ్రి పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి కొవ్వూరు, ఇది ఎస్సీ నియోజకవర్గం. కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక్కడ పేరు ఫైనలైజ్ అయింది. ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి దెందులూరు నుంచి టీడీపీ సీనియర్ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. టీడీపీ చింతమనేని ప్రభాకర్కి ఇక్కడ సీట్ కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత మనం చూసినట్లయితే రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి మద్దిపట్టి వెంకటరాజ్కి సీట్ ఫైనలైజ్ అయింది. దాంతోపాటుగా రాజమండ్రి తర్వాత నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పెద్దకూరపాడు నియోజకవర్గం నుంచి భాష్యం ప్రవీణ్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. దాని తర్వాత గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఆవిడికి సీట్ కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత గుంటూరు పార్లమెంటు పరిధిలోనే మరొక నియోజకవర్గం గుంటూరు ఈస్ట్ ఇక్కడి నుంచి మహమ్మద్ నజీర్, గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ పోటీ చేయబోతున్నారు. ఆయన పేరు కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే నరసరావుపేట పార్లమెంటు పరిధిలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం గురజాల ఇక్కడి నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్ నాయకుడు ఆయనకి పేరు కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత మనం చూసినట్లయితే నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరు నుంచి ఇంటూరు నాగేశ్వరరావు గారు పేరు కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న కందుకూరు నుంచి ఇంటూరు నాగేశ్వరరావు గారు. దాని తర్వాత చూసినట్లయితే మార్కాపురం, ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయింది మార్కాపురం నియోజకవర్గం నుంచి. దాని తర్వాత ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అశోక్ రెడ్డి పేరు కన్ఫర్మ్ చేసింది టీడీపీ అధిష్టానం. దాని తర్వాత నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఆత్మకూరు నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత నెల్లూరు పార్లమెంటు పరిధిలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఫ్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవిడికి టికెట్ కన్ఫర్మ్ అయింది. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి మనం చూసుకున్నట్లయితే కురుగొండ్ల లక్ష్మీప్రియ, కొత్త అభ్యర్థి కురుగొండ్ల లక్ష్మీప్రియ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు టీడీపీ అభ్యర్థిగా. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం కమలాపురం నుంచి పుత్తా చైతన్యారెడ్డికి సీట్ కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత కడప పార్లమెంట్ నియోజకవర్గంలోనే
మరొక నియోజకవర్గం ప్రొద్దుటూరు. ఇక్కడి నుంచి వరదరాజుల రెడ్డి, పొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డికి సీట్ కన్ఫర్మ్ అయింది. మనం కడప తర్వాత చూసుకున్నట్లయితే నంద్యాలలో చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం నందికొట్కూరు. ఇది ఎస్సీ నియోజకవర్గం. ఈ ఎస్సీ నియోజకవర్గం నుంచి గిత్తా జయసూర్య ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇది 24 పేర్లు. దీని తర్వాత మనం చూస్తే ఒకసారి మనం చూసుకున్నట్టయితే మిగతా పేర్లు ఇక్కడ ఇచ్చారు, అవి కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ 24 పేర్ల తర్వాత మనం చూసుకున్నట్లయితే కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అమ్మినగూర్ నుంచి జయ నాగేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ అభ్యర్థిగా నేమ్ ఖరారు చేశారు. కర్నూలు నియోజకవర్గంలోనే మరొక అసెంబ్లీ స్థానం మంత్రాలయం నుంచి మనం చూసినట్లయితే మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డిని పేరు కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే హిందూపూర్ పార్లమెంటు స్థానంలో పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డి పేరు ఖరారైంది. పల్లె సింధూరారెడ్డి పుట్టపర్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు. హిందూపూర్లోనే మరొక అసెంబ్లీ స్థానం కదిరి నుంచి కందికుంట యశోదాదేవి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దాని తర్వాత మనం చూస్తే రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మదనపల్లి నుంచి షాజహాన్ బాషా పేరు ఖరారైంది. ఇక్కడ నుంచి షాజహాన్ బాషా పోటీ చేయబోతున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో మనం చూసుకున్నట్లయితే పొంగునూరు చాలా ప్రతిష్టాత్మక నియోజకవర్గం. ఇక్కడి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీ నుంచి. టీడీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి బాబు ఇక్కడి నుంచి పొంగునూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దాని తర్వాత మనం చూస్తే చిత్తూరు జిల్లాలోనే చంద్రగిరి నుంచి పులివర్తి వెంకట మణిప్రసాద్ నాని ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. చంద్రగిరి నుంచి పులివర్తి వెంకట మణిప్రసాద్ నాని ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. దాని తర్వాత మనం చూసినట్లయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉండే శ్రీకాళహస్తి సీట్ కూడా కన్ఫర్మ్ అయింది. శ్రీకాళహస్తిలో బొజ్జల బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు ఎవరైతే ఉన్నారో బొజ్జల సుధీర్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత మనం చూస్తే తిరుపతి పార్లమెంట్ పరిధిలోనే మరొక నియోజకవర్గం సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం కోనేటి ఆదిమూలం ఇక్కడ పేరు కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత మనం చూస్తే చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పూతలపట్టు ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కన్ఫర్మ్ అయింది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లిస్ట్లో 94 మంది పేర్లు కన్ఫర్మ్ చేసిన టీడీపీ ఇప్పుడు 34 మంది పేర్లతో సెకండ్ లిస్ట్ వచ్చేసింది. దీని తర్వాత కొంతమందికి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్డ్ లిస్ట్లో కూడా పేరు వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే ఏంటి అనేది తెలియస్తుంది. ఫస్ట్ లిస్ట్లో 94 మంది అభ్యర్థుల పేర్లని కన్ఫర్మ్ చేసిన టీడీపీ ఇప్పుడు 34 మందితో సెకండ్ లిస్ట్ ఇచ్చేసింది. చూడాలి థర్డ్ లిస్ట్లో ఇంకా టీడీపీ సీనియర్లు ఉంటారా, లేకపోతే మనం ఇప్పుడు ఈ యొక్క సెకండ్ లిస్ట్ చూసినట్టయితే దీంట్లోనే కొత్త పేర్లు చాలా వచ్చాయి. థర్డ్ లిస్ట్లో కొత్తగా వచ్చే వాళ్ళ పేర్లు ఉంటాయా, లేకపోతే సీనియర్స్ అండ్ పేర్లు ఎవరైతే నియోజకవర్గంలో ఎవరైతే మొన్నటిదాకా పనిచేస్తున్నారో వాళ్ళకి టికెట్లు ఇస్తారా, లేకపోతే కొత్త పేర్లను తీసుకొస్తారా అనేది చూడాలి.